విశాఖ నగరానికి చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేధింపులు తట్టుకోలేమని పెట్రోల్ పోసుకుని ఆయన బాధితులు ఆత్మహత్యా యత్నానికి యత్నించిన సంఘటన విశాఖ నగరంలో కలకలం సృష్టించింది. స్థానిక 22వ వార్డుకు చెందిన జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేధింపులు భరించలేక రోడ్డుపై పడి బాధితులు రోధిస్తున్న తీరు స్థానికులను కలిసివేసింది. శుక్రవారం మధ్యాహ్నం చాకలిపేట విద్యుత్ మీటర్లు తీసివేయాలని పీతల మూర్తి యాదవ్ విద్యుత్ శాఖ అధికారులకు ఉసిగొల్పడంతో బాధితులు రోడ్డెక్కారు. పీతల మూర్తి వేధింపులు తట్టుకోలేమని ఓ మహిళ ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ విషయంపై మూర్తిని విలేకరులు ప్రశ్నించగా పేదవారిని నేనెందుకు ఇబ్బంది పెడతానంటూ మాట దాటేసిన ఆయన అనంతరం వారి కరెంటు కనెక్షన్లు తీసేస్తారా లేదా అని ఈపీడీసీఎల్ ఆఫీస్కు వెళ్లి మరీ కరెంటు కనెక్షన్లు తీస్తూ ఉండడంతో పరిస్థితులు ఉద్విగ్నంగా మారాయి. మరోవైపు 22వ వార్డులోని చిరు వ్యాపారులను, తోపుడు బండ్ల వ్యాపారస్తులను, రజకులను, చివరికి 60 ఏళ్లుగా బడ్డీ కొట్టు నడుపుకొని జీవనం సాగిస్తున్న వారిని కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ పీతల మూర్తి యాదవ్ వేధిస్తున్నాడంటూ ఈ సందర్భంగా వారు వాపోయారు. అందరూ